నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం పర్యటన. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ శరణ్. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. టెక్కి మార్కెట్ యార్డ్ నందు గో ఆధారిత ఉత్పత్తుల సంత కామధేను సిరి సంపద ఎగ్జిబిషన్ కమ్ సేల్స్. సమాచార హక్కు చట్టం భారత ప్రజాస్వామ్యంలో మైలురాయి అని పేర్కొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం. నేడు అహోబిలంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. అక్టోబర్ 16న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో పర్యటించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్న సందర్భంగా పటిష్ట బందోబస్తును జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే శ్రీశైల పరిసర ప్రాంతాలలో నల్లమల్ల అడవి ప్రాంతాలలో గ్రే హౌండ్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రధాని పర్యటించే ప్రదేశాలలో హెలీప్యాడ్, రోడ్డు మార్గం, బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్, ఆలయ పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో ఎస్పీ పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో అంజుమన్ సంస్థ అధ్యక్షులు కుద్దూస్ ఆదివారం అంజుమన్ షాదీఖానాలో పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా పాల్గొని 7 మంది నిరుపేద ముస్లిం యువతులకు వివాహం జరిపించి యువతి తల్లిదండ్రులకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అంజుమన్ సంస్థ సభ్యులు ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్, హితాయతుల్లా, షేక్ మహమ్మద్ గౌస్, షేక్ మున్నా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అంజుమన్ తరఫున దాదాపు 7 మంది వధూవరులకు పెళ్లిళ్ళు చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం నంద్యాలలో అంజుమన్ తరఫున పేద ముస్లిం యువతులకు సహాయపడాలనే ఉద్దేశంతో అంజుమన్ సంస్థ వారు ఈ సత్కారాన్ని నిర్ణయించారు చేయాలని. ఈసారి 7 మంది వధువులకు పెళ్లిళ్ళు చేస్తున్నాము. ఇదే విధంగా రాబో కాలంలో ఎంతమంది వచ్చినా నంద్యాల అంజుమన్ తరఫున పెళ్లిళ్ళు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కానీ రావడమే ఆలస్యం, ఎవరు రావడం లే. ఎందుకంటే నంద్యాలలో పేదరికం ఎక్కువ ఉంది, కానీ నంద్యాలలో పేదరికం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడికి వచ్చి అంజుమన్ సంస్థలో వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎందుకు ఒక రకమైన సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడాల్సిన అవసరం ఏముందా? నంద్యాల అంజుమన్ సంస్థ మీది, నంద్యాల ముస్లిం మైనార్టీల అంజుమన్ సంస్థ రండి,
పేద యువతులకు పెళ్లిళ్ళు చేయకుండా ఎంతో మంది కష్టపడుతున్నారు. కష్టపడాల్సిన అవసరం ఉంది. ఉచితంగా 50,000 రూపాయలు నంద్యాల అంజుమన్ సంస్థ తరఫున ఇస్తాం మనం. అదే విధంగా ఖాజీ సాబ్ ఇచ్చే డబ్బు కూడా మనమే ఇస్తాం. నికా ఖర్చు కూడా అంజుమన్ సంస్థనే భరిస్తుంది. కాబట్టి నంద్యాల ప్రజలకు సవినయంగా మనవి చేసుకునేది ఏమంటే, అయ్యా అంజుమన్ సంస్థ నంద్యాలలో స్థాపించబడింది. ఇది కేవలం నంద్యాల ముస్లిం యువతి యువకుల పెళ్లిళ్లకు ఉద్దేశించబడింది. కాబట్టి రండి, వచ్చి నంద్యాలలో ఎంతమంది వచ్చినా నంద్యాలలో పెళ్లిళ్లు చేయడానికి, నంద్యాల స్థానికంగా ఉండే యువతులకు పెళ్లిళ్లు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం, రండి. आज जो अंजुमन के अंदर गरीब लड़कियों की शादी का नस्म रखा गया है, यह इंतजाम अंजुमन की जानिब से साल में 2 मरतबा होता है। तो पहली मरतबा जो है 9 लड़कियों की शादी हुई है, इस मरतबा जो है 7 लड़कियों की शादी हो रही है। तो अंजुमन की जानिब से शहर नंद्याल के अंदर जितने भी गरीब लड़कियां हैं, जिनके लिए माँ बाप के लिए तकलीफदा है, तो ऐसी सूरत में जो है अंजुमन खिदमत करके इन लड़कियों की जो है शादी करने के लिए आगे बढ़ती है। बल्कि 7 नहीं, 10 नहीं, 20 भी, अगर 50 लड़कियां भी आ गए तो एक वक्त में जो है शादियां करने के लिए अंजुमन की जानिब से सब जिम्मेदार तैयार हैं। నంద్యాల పట్టణం భరతమాత దేవాలయం ప్రక్కన భగీరథ సదన్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నేడు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా సేవా ప్రముఖ్ మోహన్ కిరణ్, జిల్లా సంయోజక్ భోగిరెడ్డి నాగిరెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. వక్తలు రక్తదానం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, తలసీమే చిన్నారులు అని చెప్పేసి, అంటే దాదాపు నంద్యాల చుట్టుపక్కల 50 మంది నుంచి 60 మంది తలసీమే చిన్నారులు ఉన్నారు. వీళ్లకు ప్రతి 15 రోజులకోసారి మనం రక్తం ఎక్కించాలి. వీళ్లకు రక్తం ఎక్కించకుంటే వాళ్ళకు ఉన్న వైద్యం అయితేనేమి ఏదైనా కూడా ఓన్లీ రక్తంతోనే మాత్రమే, వాళ్ళకు ఆయుష్ అనేది రక్తంతో. వారి కోసం కేవలం ఈరోజు ప్రత్యేకంగా రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో బజరంగ దళ్ వాళ్ళు అయితేనేమి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితేనేమి, హిందూ బంధువులు అయితేనేమి, కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మంది విశేష స్పందన రావడం జరిగింది. యువత కూడా దాదాపు 50 మంది నుంచి 60 మంది దాకా రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వారికి, బజరంగ దళ్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల బ్లడ్ సెంటర్ ఈరోజు రక్తదాన శిబిరం మన విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం మన నంద్యాల బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బజరంగ దళ్ కార్యకర్తలు ఈరోజు రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదానం చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ బజరంగ దళ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బజరంగ దళ్ తరపున, అట్లాగే విశ్వ హిందూ పరిషత్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరంలో దాదాపు బజరంగ దళ్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవా కార్యక్రమంలో భాగం రక్తదాన శిబిరం, మొన్న ఆయుర్వేద శిబిరం జరిగింది. అలాగే ఇలా ఎన్నో బజరంగ దళ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి నాగార్జున రెడ్డి గారికి, అలాగే వెంకటేశ్వర కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దారితీస్తుంది. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కామధేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయం భూసారాన్ని పెంచడంలో, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రైతులు ఈ విధానాన్ని అనుసరించి స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు.
మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు. ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే వేదికగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సంతలో గో ఆధారిత ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, చిరుధాన్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకే ప్రచార సాధకులు విజయరాం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్, పారిశ్రామికవేత్త పబ్బతి వేణు, డిపిఎం శ్రీనివాసులు యాదవ్, ఏడిపిఎం అబ్దుల్ సలాం, కామధేను సిరిసంత వ్యవస్థాపకులు కర్రెద్దల బాలమద్దిలేటి, సుబ్బారావు, ధనుంజయ రెడ్డి, లత తదితరులు పాల్గొన్నారు. కామధేను సిరిసంత అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్దిలేటి గారు, సురేష్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి, ధనంజయ్ గారు కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇది కేవలం నంద్యాలకు మాత్రమే కాకుండా రాయలసీమ మొత్తానికి కూడా వాళ్ళ ప్రాంతాల్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తిందామనుకునే వాళ్ళకి ఎత్తుక్కోకుండా ఒకే చోట దొరికే వేదికని శాశ్వతంగా నిర్మాణం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటివి అన్ని వస్తువులు ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు దగ్గరలో ఉందనటానికి ఇదే నిదర్శనం. ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల వాసులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆదివారం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 20వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా ఉపాధ్యక్షులు మస్తాన్వలి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం పాల్గొని సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ఈ చట్టం రావడానికి కృషి చేసిన మేధావుల గురించి తెలిపారు. సమాచార హక్కు చట్టం భారత ప్రజాస్వామ్యంలో మైలురాయి అని ఆకుమల్ల రహీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టపు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. పాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనం పెరగాలన్నదే సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని వక్తలు తెలిపారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆ బాధ్యత తీసుకొని ప్రజలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతూ ప్రజలను చట్టాల పట్ల చైతన్యం చేస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రజలు రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగి ప్రశ్నించే తత్వం అలవడితేనే చట్టాలు అమలు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రహమతుల్లా, జిల్లా సాంస్కృతిక విభాగపు కన్వీనర్ శివరామిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు నబిరసుల్, పట్టణ ఉపాధ్యక్షులు సంజీవరాజు, చంద్రపాల్, మహిళా విభాగపు కోశాధికారి నీలిమ మరియు ఇసుకపల్లి మధు, పెద్దిరెడ్డి, తిరుమలేషు, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ 41B రికార్డులను మీరు అమలు చేస్తున్నారా లేదా? అమలు చేస్తుంటే పూర్తి స్థాయి సమాచారం 17 అంశాలతో కూడిన ఆ సెక్షన్ 41B రికార్డు మాకు చూపించండి. ఒకటి. రెండో వచ్చేసి ప్రతి కార్యాలయం నందు, ప్రతి సచివాలయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం సమాచార బోర్డు అనేది పెట్టాలి. డోర్ ఎంట్రన్స్లోనే సమాచార హక్కు చట్టం సమాచార బోర్డు అని పెట్టాలి. మీరు పోలీస్ స్టేషన్లో వెళ్తే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఏమంటుంది దాంట్లో? పిఐఓ అధికారి పేరు, తర్వాత అసిస్టెంట్ పిఐఓ అధికారి పేరు, సెల్ నెంబరు, తర్వాత మొదటి అప్లేట్ అధికారి పేరు, సెల్ నెంబర్. ఈ సమాచారం అనేది ప్రతి కార్యాలయంలో ఉంటుంది. ఇది అడగాల. సచివాలయం నందు సమాచార హక్కు చట్టం సమాచార బోర్డు మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఎప్పుడు లోపు మీరు బోర్డుని ఏర్పాటు చేస్తారు. నేను చెప్పించిన ఏమి చేయగా. మూడో అంశం వచ్చేసి ఇంకా ఎక్కువ పెద్ద అడగద్దు. ఎక్కువ పెద్ద అడిగితే మనం ఊరికి మన శక్తి తక్కువ ఉంది కాబట్టి మనలో ఏమి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి చిన్న పాయింట్లు అడగాలి. మా వార్డు సచివాలయం నందు ఎంతమంది వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు, ఎంతమంది వికలాంగ పింఛన్లు పొందుతున్నారు, ఆ లిస్టు మాకు కావాలి అని. ఈ చట్టాన్ని ఎక్కువ ఉపయోగిస్తే అక్కడ అధికారులు భయం కలిగి అరే మనల్ని ప్రశ్నిస్తున్నారు, మనల్ని సమాచారం అడుగుతున్నారు ఒక భయంతో తప్పు చేయడానికి భయపడతారు. కాబట్టి మనం ఎంత ఎక్కువ సంఖ్యలో మన యొక్క చట్టాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అంత అవినీతి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా మన చట్టాన్ని బ్రతికించుకోవడానికి
మనం అందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇంకొక చట్టం కూడా ఉంది మనం, స్ట్రీట్ వెండర్ వెల్ఫేర్ యాక్ట్. ఇది కూడా చట్టం వచ్చింది. స్ట్రీట్ వెండర్స్కు 2014 కన్నా ముందు చట్టం లేదు. చిరు వ్యాపారులకు దేశవ్యాప్తంగా మనకేం చట్టం లేదు. ఎవరి కొద్ది వాళ్ళు ఇష్టానుసారంగా ఎట్లా బతుకుతున్నారు. కానీ మన చిరు వ్యాపారుల కోసం కూడా కొంతమంది మేధావులు ఢిల్లీ స్థాయిలో, బాంబే, మహారాష్ట్రాల స్థాయిలో వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసి చిరు వ్యాపారాల యొక్క సమస్యల మీద స్పందించి వీళ్ళ కోసం కూడా ఒక చట్టం రావాలి అని పోరాడి పార్లమెంటు భవనం మీద దాడి చేసి ధర్నాలు చేసి ఎంతో పోరాడితే 2014 సెప్టెంబర్లో మనకు స్ట్రీట్ వెండర్ వెల్ఫేర్ యాక్ట్ అనేది ఒక చట్టం చిరు వ్యాపారాల కోసం ప్రత్యేక ఒక చట్టం అనేది వచ్చింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నలమల శ్రేణుల్లో వెలిసిన శ్రీ అహోబిలేశ్వరుల దివ్యశ్రీ సన్నిధిలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవం నేటితో చివరి రోజు. దిగువ అహోబిలంలో సాయంత్రం శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన, హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం విశేష శాత్తుమూర్తి నిర్వహించారు. స్వామివారికి అవభృత స్నానమైన తరువాత శ్రీ అహోబిలేశ్వరులు యాగశాల నుండి గర్భాలయమునకు వేంచేశారు. అనంతరం కుంభప్రోక్షణ చేపట్టారు. దీంతో దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం పర్యటన, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. టెక్కె
మార్కెట్ యార్డ్ నందు గో ఆధారిత ఉత్పత్తుల సంత కామధేను సిరి సంపద ఎగ్జిబిషన్ కమ్ సేల్స్. సమాచార హక్కు చట్టం భారత ప్రజాస్వామ్యంలో మైలురాయి అని పేర్కొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం. నేడు అహోబిలంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.